హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి ఫోటో ఫ్రేమ్ బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో మీరు ఆల్రెడీ తమిళలో అయితే చూసారు కదా. సో సేమ్ అలాగే ఫోటో ఫ్రేమ్ బ్యానర్ ఎడిటింగ్ అయితే చేశాను. సో చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఒకసారి అయితే పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పోస్టర్ ఒక ప్రివ్యూ అయితే చూసారు కదా. నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా ఫోటో ఫ్రేమ్ డిజైన్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు 3 పిక్స్ అయితే సింపుల్గా అయితే నీట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది. సో ఇప్పుడు మీరైతే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనకు ఎడిటింగ్ వచ్చేసి ఫోటో రూమ్ ఇంకా అలర్ట్ మోషన్ అప్లికేషన్స్ అయితే 2 అప్లికేషన్స్ అయితే కావాలి. సో ఫోటో రూమ్ వచ్చేసి మనకు ప్లేస్లో అయితే అవైలబుల్ ఉంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో లింక్ అయితే ఇచ్చాను. సో మీరు సెర్చ్లో అలర్ట్ మోషన్ అని సెర్చ్ అయితే చేసుకొని డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, అలర్ట్ మోషన్ యాప్. సో అక్కడ కూడా మీరు డౌన్లోడింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో రూమ్ ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫోటో రూమ్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిల్చొని ఉన్న టైప్ అయితే పిక్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఎడిటింగ్కి చాలా బాగా అయితే వస్తుంది. ఇక్కడ నేను ధోని సార్ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో చూడండి మనకు బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అయితే నీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు నీట్గా రిమూవ్ అయితే అయిపోయింది. సో ఇలా మనం నీట్గా రిమూవ్ చేసుకుంటే ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఒరిజినల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చెప్పాను ఫోటో రూమ్లో ఇలా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలని. మీకు అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. సో తెలిస్తే మీరు ఇంకా సింపుల్గా అయితే రిమూవ్ అయితే చేసుకోండి. తెలియకపోతే ఒకసారి అయితే చూడండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి. సో ఆటోమేటిక్గా మీ గ్యాలరీకి అయితే మనకు సేవ్ అయితే అయిపోతుంది పిక్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డన్ మీద ట్యాప్ చేసుకొని లివ్ వితౌట్ సేవింగ్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ జగన్ ఎడిట్స్ అని కనపడుతుంది కదా. సో ఇది నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే వేసుకోండి. దీనికి సంబంధించిన ఫండ్స్ అండ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడింగ్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఇంపోర్టింగ్ ప్రాబ్లం అయితే వస్తే మీరు ఏం చేస్తారంటే మన ఛానల్లో ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఎలా ప్రాజెక్ట్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకోవాలనేది. సో ఒకసారి అయితే మీరు ఆ షార్ట్ వీడియో అయితే చూసి ఇంపోర్టింగ్ అయితే వేసుకోండి. ఒకవేళ మీకు షార్ట్ వీడియోలో అర్థం కాకపోతే నేను ఒక 2 డేస్లో రేపు లేదా ఎల్లుండి ఫుల్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ ప్యాకేజ్ అని వస్తే. ఒకవేళ మీకు షార్ట్ వీడియో అర్థమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోండి, లేదంటే నేను ఫుల్ వీడియో అప్లోడ్ అయితే చేస్తాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. ఇక్కడ జగన్ ఎడిట్స్ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని టెస్ట్లు అయితే చేసి పెట్టాను. ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని నేమ్ అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అండ్ ఇక్కడ లైట్ పిఎన్జీ అండ్ ఇక్కడ గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్స్లో మనం పిక్స్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను స్టెప్ బై స్టెప్. మీరైతే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే వేసుకోండి. ఫస్ట్లో ఇక్కడ లైట్ పేజ్ అయితే ఆఫ్ అయితే చేశాను. సో మీరు ఆఫ్లోనే ఉంచుకోండి. సో ఉంచుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. సో గ్రూప్ 1లోకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్ ని ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు బ్లాక్ కలర్ ఒక పిక్ అయితే కనపడుతుంది కదా. సో కింద సో దీనిపైన ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు ధోని సార్ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ నేను ధోని సార్ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మీరు మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేను ఎలాగైతే చూపిస్తున్నాను అలాగే మీరు కూడా మీ పిక్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ధోని సార్ పిక్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుంటే మనకు పిక్ అయితే నీట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది. అండ్ మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మూవ్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి సో ఇలా లెఫ్ట్ అండ్ ఇలా రైట్తో అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సో నాకు పిక్ అయితే కరెక్ట్గా అయితే సెట్ అయితే అయిపోయింది కాబట్టి నేను అడ్జస్ట్మెంట్ అయితే చేస్తలేను. అండ్ మీరు ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇక్కడ గ్రూప్ 2లోకి వెళ్ళేసి మళ్ళీ ఎడిట్ గ్రూప్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పిక్ బ్యాక్ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ అకౌంట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఇంకో పిక్ ఇక్కడ ఈ పిక్ యాడ్ చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సో పిక్ అయితే యాడ్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ పిక్కి కొన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి, ఎక్స్ప్లోస్ గామా అండ్ సాచురేషన్. సో మీ పిక్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో నేను పిక్ని బట్టి కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇలా ఇక్కడ గామ పెంచుకుంటూ సో ఇలా మీ పిక్ డల్ ఉంటేనేమో గామ అయితే పెంచుకోండి. ఒకవేళ మీ పిక్ కరెక్ట్ అడ్జస్ట్మెంట్ ఉంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ని మీరు చూసి అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ సాచురేషన్ కూడా అలాగే. సో ఈ రెండు కూడా మీరు కరెక్ట్ చూస్ చేసుకొని మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ పిక్ని బట్టి. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందాక మనం ఫోటో రూమ్లో ఒక పిక్ అయితే రిమూవ్ చేసాం కదా. సో ఈ పిక్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇక్కడ ప్లస్ ఐకాన్ మీడియా ఇందాక మనం రిమూవ్ చేసుకున్న పిక్
ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మోటోస్లోకి వెళ్ళేసి స్కేల్లోకి వెళ్ళేసి చిన్న అయితే వేసుకుంటాను పిక్. సో చేసుకున్న తర్వాతకి దీన్ని మళ్ళీ బ్యాగ్ వచ్చి మోటోస్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెడుతున్నాను కిందికి. సో కొంచెం పెద్దగా అయితే పెడుతున్నాను. సో పిక్ మోటోసల్. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి మీరు ఇలా. సో ఇలా నేను అడ్జస్ట్మెంట్ చేశాను కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్కునైతే ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని ఉంది కదా. సో దీని కిందకైతే తీసుకురండి. టెక్స్ట్ ఉంది కదా. సో దీని కిందకి తీసుకొచ్చి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక షాడో టైప్ పిఎన్జీ ఉంటుంది. సో దీని అయితే మనం కరెక్ట్గా లెగ్ సైడ్ అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో మీ కాల దగ్గర అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చాలా లుక్ అయితే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ షాడో పిక్ మీద ట్యాప్ చేసుకొని మోటోస్లోకి వెళ్ళేసి ఇలా అయితే పెడుతున్నాను నేను. సో ఇలా పెట్టేసుకొని కొంచెం సైజ్ అయితే పెంచుతున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ చిన్న ప్లస్ సెకండ్ బాక్స్ కనబడుతుంది కదా ఆరో పక్కన. సో దీనిపైన ట్యాప్ చేసుకొని దీన్ని కాపీ లేయర్ చేసుకోండి. సో కాపీ లేయర్ చేసుకొని మళ్ళీ అదే బాక్స్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ పేస్ట్ లేయర్ వస్తుంది. సో పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాతకి దీన్ని కూడా సేమ్ ఇలా ధోని సార్ కిందికి అయితే తీసుకురండి. సో ధోని సార్ పిక్ కిందికి, సో మీ పిక్ కిందికి మీరు యాడ్ చేసుకుంటే. అండ్ ఇప్పుడు దీనిపైన ట్యాప్ చేసుకొని మళ్ళీ మోటోస్లోకి వెళ్ళేసి సో ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తున్నా. సో ఇలా కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. షాడో టైప్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది మీ పిక్కి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను పిక్కు కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేస్తా. సో మనకు పిక్ అయితే కొంచెం డల్ కనబడుతుంది కాబట్టి. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో మీ పిక్ కూడా డల్ కనబడితే మీరు నేను చెప్పే ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ సెర్చ్లో నేను ఎక్స్ప్లోజ్ సో గామో వచ్చింది కదా ఎక్స్ప్లోజ్ గామో. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ గామో అయితే కొంచెం పెంచుకుందాం. సో పిక్ను బట్టి ఒక 25 అయితే పెడుతున్నాను. అండ్ మళ్ళీ బ్యాక్ వచ్చి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో సాచురేషన్. సో ఇక్కడ సాచురేషన్ అండ్ వైబ్రెన్స్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని సో ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని కొంచెం అయితే పెంచుతున్నాను. ఒక 10% అయితే పెంచుకుంటాను. సో పిక్ను బట్టి కరెక్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒక 7 పెడుతున్నాను. సో మీరు కూడా మీ పిక్ను బట్టి కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మహేంద్ర సింగ్ ధోని ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత నేను ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను చూపిస్తాను. మొత్తం అయితే డిలీట్ చేశాను కదా. ఇప్పుడు మీ నేమ్ మీరు ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని. మహేంద్ర సింగ్. సో మహేంద్ర సింగ్. సో ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకోండి. అండ్ మళ్ళీ ఇంకో ధోని ఉంది కదా. సో దీనిపైన కూడా ట్యాప్ చేసుకొని టెక్స్ట్లో నేను ఫంట్ అయితే 2 ఫంట్లు అయితే ఇస్తాను. మీరు అయితే డౌన్లోడింగ్ అయితే చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని మీరు యాడ్ అయితే వేసుకోండి. DHONI ధోని. సో టిక్ చేసుకోండి. సో కలర్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో నేను చేసిన దానికి ఇక్కడ చూడొచ్చు మహేంద్ర సింగ్ ధోని చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కలర్ కూడా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ఎడిటింగ్ అయితే మొత్తం అయితే అయిపోయింది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లైట్ పిఎన్జీ మనం ఆఫ్ అయితే చేసాం కదా. సో దీన్ని ఆన్ చేసుకోండి. సో ఆన్ చేసుకుంటే సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది కదా. సో మీరు కూడా మీ పిక్స్తోని లేకపోతే నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కరెంట్ ఫేమస్ పిఎన్జీ ఉంది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. సో చూడండి మనకు పిక్ అయితే ఇలా అయితే వస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ సేవ్ షేర్ ఉంది కదా. సో సేవ్ అయితే వేసుకోండి. మన గ్యాలరీలోకి అయితే పిక్ అయితే సేవ్ అవుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే మన ఛానల్ని లైక్ అయితే చేసి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఇలాంటి మీకు ఎడిటింగ్ వీడియోస్ నచ్చితే అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలని కూడా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను అలాంటి వీడియోస్ మీకోసం ఎడిటింగ్ అదే చేసి అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.